దీపావళి పండుగ సందర్భంగా లెక్కల వెంకయ్యరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈసారి దీపావళిని ప్రజలందరూ ఎలా జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకోవాలంటారు సార్? ఒక చెడును పోగొట్టి మంచిని తీసుకొని వచ్చే పండగ కాబట్టి నరకాసురుడిని చంపిన దానివల్ల ఈ నరక చతుర్దశి తర్వాత పోతే దీపావళి అనేది వచ్చింది కాబట్టి దానికి ఆమె చంపిన దానికి మన వాళ్ళందరూ ఆనందంతో ఒక రాక్షసిని చంపినాడనే ఉద్దేశంతో ఈ ఆనందంతో చేసుకునే పండగ కాబట్టి ఈ టపాసులు ఇటన్నీ కూడా కాలుస్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరు కూడా మామూలుగా కాటన్ దుస్తులు వేసుకొని సిల్క్ వస్త్రాలు ధరించగాకండి, చేతులు కాళ్ళు ఇటన్నీ కూడా దూరంగా పెట్టుకొని పక్కన ఏదైనా వాటర్ లాంటిది ఒకటి పక్కన పెట్టేసుకొని మీరందరూ కూడా టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఏంటంటే టపాసులు కాల్చుకొని ఉండాలా. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీదేవమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పెట్టేసేస్తే ఏదన్నా ఫైర్ ప్రాబ్లం జరిగితే అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి, ప్రజలకి ఇబ్బందికరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడా కూడా సిటీలో సపరేట్గా అనేది పెట్టకుండా ఒక ప్లేస్ అనేది ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఏర్పాటు చేసి దాదాపు ఒక 30-40 షాపుల పైన ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అక్కడ టపాసులు పెట్టుకొని ఇక్కడ ఫైర్కి సంబంధించినవి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమని నెల్లూరు నగర ప్రజల తరఫున నారాయణ సార్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. నారాయణ సార్కి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన ముందు చూపుతోటి చాలా జాగ్రత్తగా ఏది కూడా ఇబ్బందిగా ఉండకూడదు, ఎవరికి ఇబ్బంది జరగకూడదు, ఎవరికి ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ ఏర్పాట్లు చేసిన దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అట్టే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు నారాయణ సార్కి కూడా ఉండాలని కోరుకుంటూ, నారాయణ సార్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, పట్టాభి గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా టపాసులు కాల్చుకొని ఎక్కడే ఏ ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చేసుకుంటే పండగ కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది. చిన్న టపాసు కాలిన చిన్నపిల్లలకు కాలిన అమ్మ నా బాబుకి ఇటు జరిగింది అది జరిగింది అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అన్నీ దగ్గర పెట్టుకొని మీరందరూ కూడా బాగా ఏంటంటే పండగ చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.